నమస్కారం కృష్ణకుమార్ గారు. నమస్తే అండి. ఎప్పుడైతే 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలవబోతున్నారో, దాన్నుద్దేశించి హరీష్ రావు గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్‌లో ఆయన అడిగిందేంటంటే, విభజన జరిగిన టైంలో తెలంగాణకు సంబంధించిన 7 మండలాలు ఆంధ్రాలో కలిసాయి. సో, వాటిని మళ్ళీ అడగండి. అట్లానే విభజన వల్ల మనకు సంబంధించినవి చాలా వరకు కూడా రావాల్సినవున్నాయి. వాటన్నిటిని మీద కూడా పోరాడండి అని చెప్పారు. సో, ఇక్కడ అసలు విభజన జరిగినప్పుడు నష్టపోయింది తెలంగాణనా? ఆంధ్రానా? అది మీరు ప్రశ్న అడుగుతుంటే నాకు అదే డౌట్ వచ్చిందండి. హరీష్ రావు మరి ఈ 10 సంవత్సరాలు కుంభకర్ణుడు నిద్రపోయి ఇప్పుడు హఠాత్తుగా అధికారం పోయిందనేసరికి నిద్ర లేచాడా హరీష్ రావు? ఏ ఏ ఉద్దేశంతోటి ఈ 7 మండలాల గురించి మాట్లాడుతున్నాడు? ఆ రోజు తెలంగాణ సమాజం మొత్తము మేధావులు అందరూ ఒప్పుకుని హైదరాబాదుని వదులుకున్నందుకు కాను, రాష్ట్రం విభజన అయినందుకు కాను, ఆ రాష్ట్రానికి రాజధాని లేదు కాబట్టి రాజధాని నిర్మించే బాధ్యత కేంద్ర ప్రభుత్వాన్ని, అలాగే పోలవరాన్ని రాష్ట్రం విడిపోయినందుకు గాను ఆ రాష్ట్రానికి ఉపయోగం కాబట్టి పోలవరం కట్టాలి, జాతీయ హోదా ఇవ్వాలి, ఈ 2 విభజన చట్టంలో ఉన్నాయి. అయితే ఈ విభజన చట్టంలో చాలా ఉన్నాయి. అవన్నీ మాట్లాడుకుంటే అసలు మనకు తెల్లారుతుంది. 9th షెడ్యూల్ ప్రాపర్టీస్ ఆంధ్రాకి రావాల్సినవి ఈ రోజుకి ఇప్పుడిప్పుడే దానికి సంబంధించిన డబ్బులు ఇవ్వటానికి సిద్ధపడ్డారు. విద్యుత్ బకాయిలు బోల్డ్ ఉన్నాయి రావాల్సినవి. ఈ 10 ఏళ్ల పాటు బాబాయ్ గారు అబ్బాయి గారిని మొదటి 5 ఏళ్ళేమో చంద్రబాబు నాయుడు గారు కూడా బాగా అడిగినట్లుగా నాకు అనిపించలేదు. సరే, కొత్త రాష్ట్రము కొత్త వేతల్లో ఉన్నారు కాబట్టి కొత్త కాపురం సెట్ చేసుకునేటప్పుడు ఏవో బాధల్లో ఉన్నారు కాబట్టి అడగలేదు అనుకోవచ్చు. జగన్ గారికి ఏమైపోయిందండి? ఎందుకు అడగలేదు? బాబాయ్ చక్కగా దూతా ఉంటే బాబాయ్ నాకు హైదరాబాద్లో సహాయం చేస్తాడు కాబట్టి నేను బాబాయ్ని ఏమీ అడగలేను. అబ్బాయి అనుకోవటం, అబ్బాయిని బాగా నేను మోసం చేస్తున్నాను, మాయ చేస్తున్నాను, హిప్రటైజ్ చేస్తున్నానని బాబాయ్ గారు అనుకోవటం, ఇట్లా వీళ్ళిద్దరి మధ్యలో ఆంధ్రప్రదేశ్కి అందాల్సిన ఈ విద్యుత్ బకాయిల దగ్గర నుంచి 9th షెడ్యూల్ ప్రాపర్టీస్ దగ్గర నుంచి ఏమి తెలంగాణ ఇవ్వాల్సింది ఆంధ్రప్రదేశ్కి. ఇది కన్వీనియంట్గా మర్చిపోతాను, మాకు మతిమరుపు వచ్చిందంటే ఎవరు ఏం చేయలేరు, కానీ పేపర్లు ఉంటాయిగా. ఇప్పుడు మళ్ళీ 7 మండలాల దగ్గరికి వద్దాం. ఈ 7 మండలాలు ఎందుకు కలిపారు? ఆంధ్రాలో ఎందుకు కలపాల్సి వచ్చిందంటే, పోలవరం ప్రాజెక్టు కట్టడం వల్ల ఈ 7 మండలాల్లో గ్రామాలు ముంపు గ్రామాలుగా మారాయి. ఇప్పుడు పోలవరానికి డబ్బులు కేంద్రం ఇస్తుంది కాబట్టి ఆ ప్రాజెక్టులో భాగంగా పునరావాసం కూడా ఇవ్వాల్సిన బాధ్యత ఆ ప్రాజెక్టు డబ్బుల్లో భాగంగా ఉంటుంది కాబట్టి ఆ 7 మండలాల్ని ఆంధ్రప్రదేశ్లో కలిపారు. ఇప్పుడు అలా కలపకపోతే ఏం జరిగేది అంటే, ఈ 7 మండలాలు అసలు పోలవరం అంతానేమో లాభాలేమో ఆంధ్ర తీసుకుంటుంది, ఈ 7 మండలాల బాధ ఏమో మేము పడాలా అని కేసీఆర్ను ఈ హరీష్ రావే మాట్లాడేవాళ్ళు. అప్పుడు లాభమేమో మీకన్ను, అంటే పాలు మీరు తీసుకుంటారు, పియ్యి మాకు ఇస్తారా అనే మాట అనేస్తారుగా వీళ్ళు సింపుల్గా. పేడ మాకు పాలు మీక అంటారు వీళ్ళు. మరి అసలు ఆ రోజు ఎందుకు ఒప్పుకున్నారు? హైదరాబాద్ గురించి మాట్లాడుకోకుండా ఉండాలి అని చెప్పి అందరి నోళ్ళు మూయించటం కోసం ఆ రోజు ఒప్పుకున్నారు. ఇప్పుడు పెళ్ళప్పుడు కట్టాలు మాట్లాడుకుంటారు కదా, మాట్లాడుకుని ఈ పిల్లోళ్ళు ఏం ఆలోచిస్తారంటే, ఇవ్వదలుచుకున్నప్పుడు ఈ తాళి కట్టేస్తే చాలు, తర్వాత సంగతి తర్వాత చూసుకోవచ్చు అనుకుంటారు. వాళ్ళు ఏమనుకుంటారంటే, మరీ పెళ్ళిలో అడిగితే బాగోదేమో, ఏమన్నా అనుకుంటారేమో అని వాళ్ళు అడగరు. అయితే అలా ఉంది సామెత. ఇప్పుడు ఆ రోజు అడగాలి వీళ్ళు 7 మండలాల గురించి. ఇప్పుడు ఎందుకు అడుగుతున్నట్టు? పోయినా మరి ఈ 10 ఏళ్ళు మీరు ఏమైనా గుడ్డుగుళ్ళారు పళ్ళదోమారా, లేకపోతే గాడిదలు కాసారా? మీరు ఏం చేశారని అడ్డుపడ్డాంగా మేము ఆ 7 మండలాలు కలపొద్దని. కాదండి, మీరు అసలు ఢిల్లీలో కూర్చొని ఆ 7 మండలాలు కలపడానికి వీల్లేదు, ఆ 7 మండలాలు మాయ అని ఎందుకు అడగలేదు చెప్పండి? అప్పుడు వాయిస్ రైజ్ చేశారు 7 మండలాలు. మీరు వాయిస్ రైజ్ చేశారా లేదా అనేది కాదండి పాయింట్. మొదట్లో రైజ్ చేశారు, తర్వాత నోరు మూసుకున్నారు. మీరు బీజేపీ ఒకటి కాబట్టి మీ ఇద్దరు అంటగాగారు కాబట్టి మీరు ఊరుకున్నారు. మన లాభం ఏంటి అని చూసుకున్నారు. ఇప్పుడు ఏమైపోయేదో తెలుసా అండి, ఆంధ్రాలో గనక కలపకపోతే వాటిని ఆ 7 గ్రామాలు వాళ్ళకి కాకుండా వీళ్ళకి కాకుండా అయిపోయాయి. వీళ్ళు ఏమనేవాళ్ళు,
పోలవరం ప్రాజెక్ట్ అంతా వాళ్ళది కదా, ఆంధ్రాది కదా, మేము ఎందుకు చేయాలి అనేవాళ్ళు. మాకు కలపలేదు కదా, మేము ఎందుకు చేయాలని ఆంధ్ర వాళ్ళు అనేవాళ్ళు. అందుకని ఈ వివాదాలు రాకుండా ఉండటం కోసం 7 మండలాల్ని అటు కలిపారు. ఇది ఒక రాజకీయ నినాదంలా ఉంది తప్పితే ఇవాళ హరీష్ రావు అధికారం కోల్పోయిన తర్వాత ఈగలు దోలుకుంటా ఏం మాట్లాడాలని ఆలోచించి మాట్లాడటమే కానీ, పైగా ఈ ఇద్దరు ఈ ముఖ్యమంత్రులు ఇద్దరు సయోధ్యతోటి ఉంటే ఉండటం, వీళ్ళిద్దరు పోట్లాడుకోవడం కావాలి ఇప్పుడు వాళ్ళకి. అందుకని చెప్పి రేవంత్ రెడ్డి ఎందుకు గట్టిగా అడగడు? రేవంత్ రెడ్డి మీదని చంద్రబాబు నాయుడు మీద గుసికొల్పటం కోసం మాట్లాడే మాటలు తప్పితే వేరే ఏమీ లేదు. ఇది కేవలం రాజకీయ నినాదం మాత్రమే. రాజకీయంగా వాళ్ళకి ఒక ఎడ్జి తెచ్చుకుందామని చూస్తున్నారు తప్పితే వేరేగా అనుకోవటానికి లేదు. పైగా అసలు మీరు పరిష్కరించిన విషయాలు చాలా ఉన్నాయి. అసలు ఎంతమంది ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ని అటు వాళ్ళు కాకుండా వీళ్ళు కాకుండా వాళ్ళని త్రిశంక్స్ వర్గంలో ఉంచారో తెలుసా అండి? వాళ్ళు అంటారు ఆంధ్ర వాళ్ళు మాకొద్దు అంటారు, వీళ్ళు అంటారు మీరు వాళ్లే కాబట్టి మాకొద్దని వీళ్ళు అంటారు. నలిగిపోయారు నిజంగా. ఈ రాష్ట్రాలు విడిపోవటం ఏమో కానీ నలిగిపోయారు. దానిలో భాగమే ఇప్పుడు. అంటే కొత్త విషయాలను తెర మీదకు తీసుకొస్తున్నారు. ఇది ఏమాత్రము పద్ధతి కాదు. మీరు ప్రజల పక్షాన ఉన్నట్టు అసలే కాదు. మీరు చేసిన దుబారాలన్నీ ఎక్కడొస్తాయో. ఇప్పుడు సెక్రటేరియట్ బాగానే ఉంది, సెక్రటేరియట్ని కూల్చి కొత్త సెక్రటేరియట్ కట్టారు. మళ్ళీ పైగా అదేది ప్రగతి భవన్ కట్టారు. ఆ ప్రగతి భవన్కి ఎంత ఖర్చు అయింది? సెక్రటేరియట్కి అంచనా వ్యయం 600 కోట్లు అయితే 11 కోట్ల దాకా డేకిచ్చారు మీరు. ఇదంతా ఏం చేద్దామని, ఎందుకు అప్పుల పాలు చేశారు రాష్ట్రాన్ని? అవన్నీ ఎవరో మాట్లాడకుండా ఉండటం కోసం మేము ఇంకా తెలంగాణ కోసమే కట్టుబడి ఉన్నాము అనే ఒక పైన డైలాగుల కోసం ఈ నాటకాలు ఆడుతున్నారు తప్పితే టీఆర్ఎస్ వాళ్ళు. పైగా వాళ్ళకి ఇప్పుడు వాళ్ళ పార్టీలో నుంచి చాలామంది కాంగ్రెస్లో చేరుతున్నారు. వాళ్ళకి ఇప్పుడు చాలా బాధగా ఉంది. ఇదే బాధ వేరే పార్టీల వాళ్ళు అనుభవించారు అనేది వాళ్ళు అసలు మతిలోకి కూడా తెచ్చుకోవట్లా. అందుకని ఈ కలగాపులం విషయాల్లో కొన్ని మాట్లాడుకోగలిగినవి ఉన్నాయి, కొన్ని మాట్లాడలేనివి ఉన్నాయి. అందుకని ఈ విషయాన్ని తెర మీదకి తీసుకొచ్చారు.